హాయ్ అండి. ఇప్పుడైతే మార్నింగ్ 6 అయింది. కోమలి లంచ్ బాక్స్ కోసం వంట చేస్తున్నాను. కోమలి కాలేజీకి వెళ్తుంది కాబట్టి కోమలికి లంచ్ బాక్స్ కావాలి. కోమలి కోసం లేసి చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నందినికి ఇంకా అవసరం లేదు. నందినికి హాలిడేస్ వచ్చాయి, ఎగ్జామ్స్ అయిపోయినాయిగా, ఇంట్లోనే ఉంటుంది, హాయిగా ఎంజాయ్ చేస్తుంది, టీవీ చూస్తుంది. ఇంకా ఆమె ఇష్టం అనమాట. ఎప్పుడైనా లేట్గా లేస్తుంది, ఆమె ఇష్టం. ఈరోజైతే కోమలి లంచ్ బాక్స్లోకి ఏం చేస్తున్నా అంటే మామిడికాయ పులిహోర చేస్తున్నాను. మామిడికాయ స్పెషల్ కాబట్టి ఇప్పుడు సమ్మరు మామిడికాయలు ఎన్ని రకాలు కొడాలో అన్ని రకాలు కొడేసేయాలన్నమాట. నేనైతే మామిడికాయ పచ్చడి పెట్టేశాను, మామిడికాయ పులిహోర చేస్తున్నాను. నెక్స్ట్ మామిడికాయ షర్బత్ చాలా బాగుంటుంది. మామిడికాయ షర్బత్ అయితే మామిడికాయ షర్బత్ అంటే ఏం లేదండి, మామిడికాయ జ్యూసే అనమాట. చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ అయితే చేసి ఆ కోమలి వాళ్ళకైతే చాలా నచ్చింది. అసలు ఎక్కువ చేయలేకపోయా, ఎందుకంటే మామిడికాయలు అయిపోయే టైంలో చేశాను అనమాట. మామిడికాయలు లేవు. చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇయర్ చేస్తాలని చెప్పా. ఈసారి అయితే చేయాలి, ఇంకా లేట్ అయింది, చేయలేదు, చేయాలి. నెక్స్ట్ వీడియోలో అయితే మామిడికాయ షర్బత్ చేస్తా. చాలా బాగుంటుంది, పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. పచ్చి మామిడికాయ జ్యూస్ చాలా బాగుంటుంది. తర్వాత నేనైతే మామిడికాయ పులిహోర కోసం రైస్ అయితే ఆల్రెడీ వండి పెట్టేశాను. ఇప్పుడు మామిడికాయ తురుము పెడుతున్నా. తురుము అనేది కొంచెం చిన్న హోల్స్ ఉన్నదైతే బాగుంటుంది అనిపించింది నాకైతే. ఎందుకంటే కొంచెం పెద్ద హోల్స్ ఉంది ఏంటంటే మామిడికాయ పీసెస్ అనేది కొంచెం పెద్దగా వచ్చింది అనమాట. ఇది ఆ రైస్లోకి బాగా మిక్స్ అయిందిలే, కానీ కొంచెం అక్కడక్కడ మనకు పుల్లగా తగులుతుంది. అట్లా కాకుండా నాకు ఇది తురుము బట్టి ఇదే ఉంది, కొంచెం చిన్న హోల్స్ ఉంటుంది కదా, అదైతే బాగుంటుంది అనిపించింది. రైస్లో అయితే బాగా మిక్స్ అయిపోద్ది మనకి. అదిగాక మామిడికాయ పులిహోర కలపంగానే వెంటనే పులుపు అనేది కొంచెం తగులుతూనే ఉంటుంది అనమాట. కొంచెం టైం పట్టితే 1 గంట 2 గంటలైతే ఆ రైస్ అనేది పులుపు పీల్ చేసుకొని చాలా బాగుంటుంది అనిపించింది నాకు. ఇదైతే మా కోమలికి, మా వారికి, నందినికి ముగ్గురికి ఇష్టమే. నాకే కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ. నాకు చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం. ఇది లెమన్ రైస్, ఇది నిమ్మకాయ పులిహోర, దీనికన్నా కూడా చింతపండు పులిహోర అంటే నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. ఇవి పెద్దగా ఇంట్రెస్ట్ తక్కువ నాకు. మా ఇంట్లో నందిని, మా వారు, కోమలి ముగ్గురు బాగానే తింటారు ఇది. ఈరోజైతే పులిహోర ఇంకా ఇది చేస్తున్నాను. ఈరోజు కోమలి లంచ్ బాక్స్లోకి వస్తుంది. మా ఉదయం టిఫిన్కి కూడా ఇదే అనమాట. ఈరోజు ఇంకా టిఫిన్ ఏం చేయలేదు ఈరోజు, నిజం చెప్పాలంటే. పులిహోర ఉంది కదా అని చేయలేదు. ఇప్పుడైతే రైస్ ముందుగా ఉడకబెట్టేసాను కదా, అది ముందుగా తురుము పట్టింది, మామిడికాయ తురుము పట్టింది, రైస్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంట్లో సాల్ట్ కూడా వేసేసుకొని మిక్స్ చేస్తాను ఒకసారి నేను. పులుపు అనేది మనకు చూసుకొని వేసుకోవాలి. పులుపు ఎక్కువైనా బాగుండదు, అసలు బాగుండదు. కొంచెం తగ్గినా బాగుంటుంది, కానీ ఎక్కువైతే బాగుండదు అనిపించింది. నాకైతే కరెక్ట్గా సరిపోయింది, ఎక్కువే లేదు. మామిడికాయలు ఏంటంటే నేను తీసుకున్న మామిడికాయలు కొంచెం పులుపు తక్కువ ఉన్నాయి అనమాట, అందుకని కొంచెం ఎక్కువ వేసా. అదే చెప్పాను కదా, చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మామిడికాయ పులిహోరలకి పోపు పెట్టేశాను. తాలింపు ఇంపార్టెంట్. పులిహోర ఏదైనా సరే, ఇదేనా కాదు, మనకి పప్పులు అనేది మాడకూడదు, అలానే ఫ్రై కాకుండా ఉన్నా బాగుండదు, మీడియంగా ఉంటే చాలా బాగుంటుంది. కరివేపాకు చాలా తక్కువ ఉంది, కొంచెం ఉంది, అదే వేసేసా. ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది, కొంచెం ఉంది. కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదా, తక్కువ అనిపించింది నాకు. ఉన్నది వేసా అంతే. పొద్దున్నే ఇంకా ఎక్కడ వేసుకురాలేం కాబట్టి కొంచెం ఉంటే కొంచెం వేసేసాను. ఎండుమిర్చి కూడా బాగుంటుంది చాలా, పులిహోర కంటే ఎండుమిర్చి కాంబినేషన్ చాలా బాగుంటుంది. పులిహోర అంటే బజ్జీ ఉంటే చాలా బాగుంటుందండి. మా సైడ్ అయితే పులిహోర బజ్జీ అయితే ఫేమస్ అనమాట, చాలా ఫేమస్, చాలా ఇష్టంగా తింటారు అక్కడ సైడు. ఫంక్షన్లో కూడా పులిహోర బజ్జీ ఎక్కువ పెడుతుంటారు. దానికి పులిహోర అంటే కాంబినేషన్ బజ్జీ మా సైడ్ అయితే. ఇప్పుడైతే పులిహోర అయితే శుభ్రం కలిపేస్తున్నాను. ఉప్పు కూడా చూసేసుకొని కరెక్ట్గా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుంటే మనం ప్రతిసారి ఎక్కువ కలిపే పని లేకుండా ఒకేసారి కలిపి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇది 1 అవర్ 2 అవర్స్ తర్వాత బాగా అన్నానికి పులుపు అనేది పెట్టేసి బాగుంటుంది. నాకు ఫస్ట్ కలిపంలోనే నాకు కొంచెం పెద్దగా అనిపించదు, కానీ తర్వాత 1 అవర్ తర్వాత తింటే చాలా బాగుంది అనిపించింది. ఇప్పుడు ఈ సీజన్లో అయితే మామిడికాయ పచ్చడి పెట్టేశాను, మామిడికాయ పులిహోర కూడా చేశాను. ఇంకా నెక్స్ట్ మిగిలింది పచ్చి మామిడికాయ షర్బత్ అనమాట, చాలా బాగుంటుంది. అది కూడా చేస్తాను నెక్స్ట్ అయితే. పిల్లలు కూడా అడుగుతున్నారు, కోమలి కూడా అడిగింది కూడా, జ్యూస్ చేయలేదు అమ్మ, పచ్చి మామిడికాయ జ్యూస్ చాలా బాగుంది, పోయినసారి చేసావు కదా అలాగే చాలా బాగుందని చెప్పింది. చేస్తాను, నెక్స్ట్ అదే చేస్తా అని చెప్పా. ఇప్పుడైతే పులిహోర అయితే కలుపుతుంది. మా కోమలి లంచ్ బాక్స్ కోసం నేను త్వరగా లేవాల్సి వస్తుంది, తప్పదు కదా. ఇంకా కోమలి ఎండకు వేస్తున్నప్పుడు మనం కొంచెం ముందులేసి బాక్స్ కట్టాల్సిందే. మా నందిని అయితే ఇంకా ఆమె హాయిగా టీవీ చూస్తుంది. ఎగ్జామ్స్ ముందైతే అసలు టీవీ చూడలేదు, ఫోన్ ఏం చూడలేదు అనమాట. అసలు ఫోన్ పట్టుకోలేదు, టీవీ చూడలేదు. ఎగ్జామ్స్ అయిపోగానే ఇంకా వాళ్ళకి కూడా వదిలేయాలి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ కాలేజీ ఉంటుంది కదా, ఇంకా అప్పుడు మళ్ళీ తప్పదెటు.
ఇప్పుడైతే పులిహోర అయితే కలిపెట్టేశాను. మా కోమలి ఉదయాన్నే అన్నం తినడం అయితే అస్సలు చాలా విచిత్రం అనమాట. అసలు కోమలి ఇష్టమైనది అయితేనే తింటుంది, బిర్యానీ అలాంటివి అయితేనే ఉదయం అన్నం తింటుంది. కానీ ఆమెకి ఇష్టమైనది అయితే, లేకపోతే అస్సలు అన్నం అంటే తినదు అసలు ఉదయం పూట. ఆమెకి ఇష్టం కాబట్టి తిన్నది. ఈరోజు బిర్యానీ కానీ పులిహోర ఇలాంటి ఇష్టం. పులిహోర కూడా అన్ని పులిహోర కాదు, ఈ పులిహోర అయితే తింటుంది. ఇంకా కోమలికి అయితే ఇంక పెట్టేశాను. కోమలి అయితే తినేస్తుంది. ఇప్పుడు కోమలి కాలేజీకి వెళ్ళాలి. వాతావరణం అయితే చల్లగా అయిపోయింది. నిన్న వర్షం అనుకోకుండా ఫుల్ వర్షం పడ్డది. అసలు మామూలుగా పడలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వర్షం పడిద్దని. అందుకే ఈరోజు కూల్గా ఉంది. ఈరోజు కూల్గా ఉంటుంది. ఇంక రేపటి నుంచి అయితే ఎండ అయితే ఇంకా దంచిద్ది. వర్షం పడేదే అందుకు, ఎండలు ఎక్కువైపోతాయి ఇంక వర్షాలు పడాయంటే. ఇంక కోమలి అయితే కాలేజీకి వెళ్తుంది. ఎండకైనా తప్పదు కాబట్టి ఇంక వెళ్ళాలి. 1 month ఎంసెట్ ఎగ్జామ్స్ ఉంది కదా, దానికోసం. తర్వాత అయితే నేను కర్రీ చేద్దాం అనుకున్నా. మా వారు చికెన్ తీసుకొచ్చారు ఈరోజు. ఎక్స్పెక్ట్ చేయలేదు చికెన్ చేస్తామని, అనుకోలేదన్నమాట. నేను పప్పుచారు చేస్తాను అనుకున్నా, మునక్కాయ పప్పుచారు చేద్దాం అనుకున్నా. ఇంక చికెన్ తీసుకొచ్చేసరికల్లా ఇంక చికెన్ చేస్తున్నాను. ఎక్కువ కాదు, 1/2 kg తీసుకొస్తున్నాను. ఎక్కువ తింటలేదు, ఇంత తినాలనిపించింది. ఒకసారి తినేసరికల్లా అసలు తినాలనిపించదు, మళ్ళీ ఇంక దాని మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది అనమాట. అందుకనే ఇంకా 1/2 kg తీసుకురమ్మన్నా, ఎక్కువ వద్దని చెప్పా. నాకైతే అస్సలు తినబుద్ధి కావట్లేదు చికెన్ అయితే, ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. మా వారు తెచ్చుకుందాం అనేసరికి సరే అని ఎప్పుడు తెచ్చుకుని 1/2 kg తీసుకొస్తున్నాం. కేజీ అసలు తీసుకురావట్లేదు, తినడం లేదు. ఒకసారి తింటున్నాం, రెండోసారికి అసలు తినబుద్ధి కావట్లేదు. అందుకని ఎందుకులే అంత ఎక్కువ తెచ్చుకొని ఎందుకు అని. అది కాక మిగిలింది అనుకోండి, మళ్ళీ శ్రీరామనవమి వెళ్ళింది కదా, ఆ రోజు మళ్ళీ ఉన్నా కూడా తినకూడదు. అందుకని ఇంకా ఎక్కువ తీసుకురాలేదు. ఇప్పుడైతే ఇంకా చికెన్ చేస్తున్నాను. చికెన్ కొంచెం ఈరోజు డిఫరెంట్గా చేస్తున్నాను. చికెన్ అయితే కడిగి పెట్టేశాను శుభ్రంగా. తర్వాత నేను బ్రౌన్ ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై చేశాను అనమాట, బ్రౌన్ కలర్లో వచ్చేదాకా. దాంట్లో 2 జీడిపప్పు వేసాను, 3 బాదం పప్పులు లెక్కబెట్టి కౌంట్ చేసేసా, ఎక్కువ వేయలేదు అసలు. 2 జీడిపప్పులు 3 బాదం పప్పులు వేసి అవి కూడా ఫ్రై చేసే వాటితోటే. ఇది మిక్సీ పెడతా, పేస్ట్లా చేసి చికెన్ వేస్తా. చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీ నేను చేసేది. గ్రేవీ మనకి చపాతీకి కానీ, రైస్కి కానీ, పూరికి కానీ, దేనికైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి కర్రీ అనేది వాటర్ కొంచెం గ్రేవీ అంటే మనకేంటి చిక్కదనం గ్రేవీగా ఉంటుంది అనమాట. చిక్కగా వాటర్గా ఉండకుండా చిక్కగా ఉంటుంది ఇది వేసుకుంటే. ఫ్లేవర్ కూడా మనకి ఆనియన్ పేస్ట్ వేసినట్టు ఏమనిపించదు, ఎందుకంటే ఫ్రై చేసినాం కదా. ఫ్రై చేస్తే ఆనియన్స్ ఎప్పుడైనా టేస్ట్ సూపర్ ఉంటుంది, కర్రీస్కైనా దేనికైనా. నేనైతే ఇంక దీంట్లో ప్లెయిన్గా చికెన్ వేసేసాను. ఆయిల్ వేసిన తర్వాత అది వేడైన తర్వాత చికెన్ వేసాను డైరెక్ట్గా, ఎందుకంటే ఆనియన్స్ వేసే పని లేదు కాబట్టి ఇప్పుడు. ఎందుకంటే ఆనియన్స్ పేస్ట్ వేస్తున్నా కాబట్టి ఆనియన్స్ వేయట్లేదు. మరి ఆనియన్స్ వేసినా కూడా బాగుండదు, ఎందుకంటే మనం చేసేది కర్రీ కాబట్టి. మరీ ఎక్కువ ఆనియన్స్ ఎక్కువైనా కూడా స్వీట్నెస్ వస్తుంది కర్రీ, అందుకని ఎక్కువ వేసుకోకుండా నేను ఇది పేస్ట్ చేసేస్తాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసి మగ్గ పెట్టేస్తాను కొంచెంసేపు. ఎక్కువ చూపించలేదండి, మగ్గ పెట్టేసేసాను. కొంచెం 10 నిమిషాలు ఉంచా ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత అది కూడా ముందుగా బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అది కూడా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను, అది వేస్తా ఇప్పుడు. మనకి గ్రేవీ వేయడం వల్ల ఏంటంటే కర్రీ అనేది మనకి అది గ్రేవీ అనేది బాగా వస్తుంది అనమాట, చిక్కగా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇట్లాగా. చాలా ఈజీ, ఏముందండి ఏం లేదు, పెద్ద కష్టం కూడా కాదు. అది ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవడం అంతే, మనం మసాలా పట్టట్లేదు. అలాగనే ఇది కూడా అనమాట. నేను మసాలా లేను నాన్ వెజ్లో. మసాలా ఏంటంటే దాల్చిన చెక్క, లవంగాలు ఇవి అసలు ఎప్పుడైనా నేను వేయలేదు. నాకు వేయిపోయినా కూడా ఆ ఫ్లేవర్ అనేది నాకు పెద్దగా నాకేమి నచ్చదు. వేసిన వాళ్ళకి చూస్తా కదా, నాకేమంతా దానికి పెద్ద తేడా అనిపించదు. ఎందుకు ఆ మసాలాలు వేయటం ఎందుకు అనిపిస్తుంది నాకు. ఇంకా అదే కడుపులో మంట పుట్టినట్టు అనిపిస్తుంది. ఇదైతే మంట అనిపించదు, ఏముండదు, బాగుంటుంది. తర్వాత పేస్ట్ వేసేసుకొని బాగా మిక్సీ జార్లో వాటర్ పోసి మొత్తం శుభ్రంగా దీంట్లో వేసేసాను. ఎందుకంటే జీడిపప్పు బాదం పప్పు కూడా వేసాను కాబట్టి ఆ పేస్ట్ అనేది వేస్ట్ కాకుండా. ఇప్పుడైతే ఇంకా కొన్ని వాటర్ పోసుకొని ఉడికించాలి. చికెన్ బాగా దగ్గరకు వచ్చిందాక ఉడికించాలి. చికెన్ ఉడకాలి కాబట్టి కొన్ని వాటర్ పోసుకోవాలి. మనం పేస్ట్ వేసినాం కాబట్టి వాటర్ ఇట్లాగే ఉంచితే ఏంటంటే డ్రై అయిపోద్ది అనమాట, మనకి ఆ గ్రేవీ అనేది ఉండదు. అందుకని వాటర్ పోసుకోవాలి, కొన్ని వాటర్ పోసి బాగా ఉడికించుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి, ఎప్పుడు ఒకేలా కాకుండా. నేను చేస్తే అట్లాగా మామూలుగా ఫ్రై అన్నా చేస్తా, బిర్యానీ అన్నా, లేకపోతే ఇట్లా అన్నా. ఈ మధ్య ఇట్లాగే చేస్తాను, ఎక్కువ కర్రీ చేసినప్పుడు, గ్రేవీ కర్రీ కావాలనుకున్నప్పుడు ఇట్లాగే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మెయిన్గా ఏంటంటే చపాతీ రైస్కి కానీ పూరీకి దేనికైనా మెయిన్గా అసలు దీనికనే అని కాదు, దేనికైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇది.
ఇంకా రాగి సంకటి అయితే ఇంకా అద్దరిపోతుంది, మామూలుగా ఉంటుంది, నిజంగా సూపర్ ఉంటుంది. స్పెషల్గా దానికైతే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే నేను వాటర్ కొన్ని ఎక్కువే పోసాను, ఎందుకంటే మనకు పేస్ట్ వేసినాం కాబట్టి వెంటనే చిక్కదనం వస్తుంది కర్రీ, అందుకని కొన్ని ఎక్కువ పోసుకొని కర్రీ అయితే ఉడికిచ్చాను. అయిపోయింది, మంచిగా వచ్చింది కర్రీ, మంచి గ్రేవీ తోటి, చిక్కటి గ్రేవీ తోటి అనమాట. మరి పలసగా లేకుండా వాటర్ లేకుండా చిక్కగా ఉంటుంది. మనకి ఇది ఆరిపోయేసరికి ఇంకా చిక్కగా వస్తుంది, అందుకని ఈ టైంలో అప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రైస్లోకి నేను ప్లెయిన్ వైట్ రైస్ చేశాను. వైట్ రైస్లోకి కాబట్టి మన గ్రేవీ ఉండాల్సిందే. బిర్యానీ బగారా రైస్ దీనికైతే కొంచెం గ్రేవీ తక్కువ ఉన్నా ఏం కాదు, కానీ వైట్ రైస్ కాబట్టి గ్రేవీ ఉండాలి బాగా. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది, ఇంక మేమైతే తినేస్తాం. లంచ్ టైం కూడా అయింది. చాలా బాగా కుదిరాయి. నచ్చితే కనుక లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.